ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ఫర్ 5. ఈరోజు ముందుకి జొన్న అటుకుల చుడవా తీసుకొచ్చాను పిల్లల కోసం అనమాట. స్కూల్ నుంచి వచ్చాక మంచి స్నాక్స్ అనమాట. క్రిస్పీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. ఫస్ట్ ఇంట్లో నేను ఓన్లీ జొన్న అటుకులే కాదు, కొంచెం మురుమురాలు కూడా తీసుకున్నాను. మురుమురాలని ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను ఒక పెద్ద గ్లాస్ సైడు. తర్వాత జొన్న అటుకులని ఫ్రై చేసుకుంటున్నాను. ఏం లేదు, మనం సిమ్లో పెట్టుకొని కొంచెం కడాయిలో వేసుకొని వేయించుకోవడం వల్ల కరకలాడుతూ ఉంటుంది, తినడానికి క్రిస్పీగా బాగుంటుంది అనమాట. తర్వాత ఇవేమో మక్కట్టుకులు, ఇవి ఒక చిన్న గ్లాస్, ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. జొన్న అటుకులు ఆల్మోస్ట్ నేను 5 to 6 గ్లాసెస్ తీసుకున్నాను. ప్యాలాలు మురుమురాలు అంటాం కదా, అది ఒక గ్లాస్ తీసుకున్నాను. తర్వాత తాలింపు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ పోసుకొని కడాయిలో వేడయ్యాక ఒక కప్పు ఆయిల్ పోసుకొని అందులో ఒక హాఫ్ కప్పు పల్లీలు, పుట్నాలు, తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ ఏమో 3 కట్ చేసేసాను సన్నగా, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి, ఇంకా ఎండుమిర్చి అన్నిటినీ బాగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు. అన్నీ బ్రౌన్ కలర్ అయ్యి క్రిస్పీగా అవుతాయి కదా, కలర్ చేంజ్ అయ్యి మంచి పచ్చిమిర్చి వేగాక, ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ అయ్యాక, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక ఆ మిక్స్చర్ని మనం వేయించి పెట్టుకున్న అటుకుల్లో వేసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మొత్తం కలిసే వరకు. తాలింపు అనేది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సాల్ట్ అనేది తగినంత యాడ్ చేసుకోండి తాలింపులోనే. బాగా మిక్స్ చేసి మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక మంచి చాలా హెల్దీ స్నాక్స్ ఐటమ్ అండి. మంచి ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు మనము. అట్లీస్ట్ 10 to 15 డేస్ వరకు వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక తినొచ్చు అనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి రెసిపీని. సింపుల్ అండ్ ఈజీ అండ్ మంచి హెల్దీ స్నాక్స్. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సీ యూ విత్ ద నెక్స్ట్ రెసిపీ. బాయ్.